వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా ఆఫ్లైన్ గ్రూప్స్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో మీరు గ్రూప్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్ 6301468465. సో ఇక అలాగే ఇక్కడ రెగ్యులర్గా చెప్తున్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్స్ని కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంచుతున్నాం. సో మీరు దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా అతి తక్కువతో ఆన్లైన్ కోచింగ్ని కూడా మీకు అందిస్తూ ఉంది. సో ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దేని గురించి మాట్లాడదామనంటే క్వాడ్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు రష్యాకి అలాగే ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్వాడ్ సమావేశం అనేది జరిగింది. సో మరి ఈ క్వాడ్కి సంబంధించినటువంటి దీన్నే చతుర్భుజికి సంబంధించినటువంటి కూటమిగా చూడడం జరుగుతూ ఉంది. క్వాడ్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి అని అంటే అమెరికా ఉంది, భారత్ ఉంది, ఆస్ట్రేలియా అలాగే జపాన్. ఈ 4 దేశాలకి సంబంధించినదే క్వాడ్. ఈ క్వాడ్ అనేది హిందూ పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి దీనికి సంబంధించి ఈ కూటమిని చూడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ క్వాడ్ సమావేశం ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అని అంటే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధ వాతావరణం ఉండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత అనేది వచ్చింది. సో మరి మార్చి 3, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుఎస్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అలాగే జపాన్ ప్రధాని ఫ్యూమియో వీరందరూ కలిసి కూడా ఈ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్లో క్వాడ్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో మరి ఈ సమావేశానికి సంబంధించి సమీక్ష అనేది ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఇక జపాన్లో ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశం అనేది త్వరలో జరగబోతా ఉంది. 2021లో మొదటి సమావేశం శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇప్పుడు 2022లో జపాన్లో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి సమీక్ష సహకారానికి సంబంధించినటువంటి అంశాలపైన క్వాడ్ సభ్యులు, క్వాడ్ కూటమిలోని ప్రధాన నేతలు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక దీంతో పాటు ఉక్రెయిన్లో మానవతాపరమైనటువంటి చిక్కులతో సహా పరిణామాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించారా లేదా క్వాడ్లో అని అంటే చర్చించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పాల్గొనేటువంటి సమావేశం ఇటు నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి చర్చలు, దౌత్య మార్గానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా రష్యా అలాగే ఉక్రెయిన్ పాటించాలి అని చెప్పేసి మోడీ గారు సూచించారు. అలాగే యుఎన్ చార్టర్ అనేది ఒకటి ఉంది. సో ఇది నియమ నిబంధనలకి సంబంధించినటువంటి చార్టర్. సో దీనిలో అంతర్జాతీయ చట్టం సార్వభౌమత్వానికి సంబంధించి దాన్ని గౌరవించడం, దాని ప్రాముఖ్యతను, అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా క్వాడ్ సభ్యులు ప్రస్తావించారు. అలాగే ఇండో పసిఫిక్ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ క్వాడ్ అనేది పెట్టింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడు జరిగినటువంటి సమావేశం అని అంటున్నాం? మార్చ్ 3న జరిగింది. సో ఏ దేశాలు క్వాడ్లో ఉన్నాయి అని అంటే అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్. సో ఇవి ఏ సముద్రాలకి సంబంధించినటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటి కీలక పాత్రను పోషిస్తున్నాయి అని అంటే పసిఫిక్ హిందూ ఓషన్కి సంబంధించి. సో ఇలా చైనా చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ కూడా క్వాడ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇక హ్యుమానిటేరియన్స్కి సంబంధించి, డిజాస్టర్ రిలీఫ్స్కి సంబంధించి, అలాగే డెట్ సస్టైనబిలిటీ, సప్లై చైన్, కనెక్టివిటీ, కేపబిలిటీ బిల్డింగ్స్, ఇతర రంగాలతో సహా క్వాడ్ అనేది సహకారం కోసం పరస్పరం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని ప్రత్యేకంగా చెప్తా ఉంది. క్వాడ్కి సంబంధించి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లేదా దీన్ని క్వాడ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. యునైటెడ్ స్టేట్స్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఇందులో వ్యూహాత్మకమైనటువంటి భద్రత కోసం ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఇక చైనా క్వాడ్ సభ్యులకి అధికారిక దౌత్యపరమైనటువంటి నిరసనలను
ప్రత్యేకంగా ఇప్పుడు జారీ చేస్తూ ఉంది. సో మీరంతా కూడా చైనాని వ్యతిరేకించే విధంగా ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఇలా ఈ ఉచిత మరియు బహిరంగ ఇండో పసిఫిక్, తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాల్లో నియమాల ఆధారిత సముద్ర క్రమం అనేది కూడా క్వాడ్లో ప్రత్యేకంగా ఉంది. ఇక మొదటి సమావేశం ఎక్కడ జరిగింది క్వాడ్ది అని అంటే 2021 వాషింగ్టన్లో జరిగింది. ఇప్పుడు 2022 జపాన్లో ఈ ఏడాది చివరిలో జరగనుంది. సో దీనికి సంబంధించి క్వాడ్ ఇన్ పర్సన్స్ సమ్మిట్ అని అంటున్నాం. సో దీన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. క్వాడ్ అనేది చైనాకి సంబంధించినటువంటి అంశాలకి ప్రత్యేకంగా వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్యన ఉన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రత్యేక సమావేశమైంది కాబట్టి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక దీని తర్వాత ఇదే మార్చి 3కి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఉన్నారు. ఇతను రైల్వే బాధ్యతలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇతను ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించి ITU అని అంటున్నాం. దీని సెక్రటరీ జనరల్ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్కి సంబంధించి సంతకం చేయడం జరిగింది. సో ఈ స్విట్జర్లాండ్లో జెనీవాలో జరుగుతున్నటువంటి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ అసెంబ్లీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా రావడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఇటీవల స్విట్జర్లాండ్లో ఏ సమావేశం జరిగింది అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 20 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ సమావేశానికి సంబంధించి వర్చువల్ వేడుకలో ఈ సమావేశం జరిగింది. ఇక ఈ HCAకి సంబంధించి ఏదైతే హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ ఉందో దీనికి సంబంధించి సిగ్నేచర్ అనేది కూడా ఎలా జరిగింది అని అంటే వర్చువల్ విధానంలో జరిగింది. దీనిపై ఎవరు సంతకం చేశారు అని అంటున్నాం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించినటువంటి హోస్ట్ కంట్రీ ఒప్పందం పైన ఎవరు సంతకం చేశారు భారతదేశం నుంచి అని అంటే టెలికమ్యూనికేషన్ల మినిస్టర్గా ఉన్నటువంటి అశ్విన్ వైష్ణవ్ గారు చేశారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ప్రత్యేకంగా. ఇక భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్నటువంటి ITU యొక్క ఏరియా ఆఫీస్కి మరియు ఇన్నోవేషన్ సెంటర్ స్థాపనకి కార్యకలాపాల కోసం ఈ చట్టపరమైనటువంటి ఆర్థిక ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రోగ్రాం. ఇక ఏదైతే ఈ ఏరియా ఆఫీస్ ఉందో ఇది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా టెలికమ్యూనికేషన్లకి సంబంధించినటువంటి సేవలు అనేది అందిస్తుంది. సో ఇలా ఈ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించి ఇది ITU ఏదైతే ఉందో ఇది సమాచారం కమ్యూనికేషన్ టెక్నాలజీలకి సంబంధించినటువంటి బాధ్యత వహించేటువంటి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీ అని అంటున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఇలా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ITU అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి అనుబంధ సంస్థనా కాదా అని అంటే ఎస్, స్పెషల్ ఏజెన్సీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ITUకి సంబంధించిన ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక 1865లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ స్థాపించబడింది. దీని తర్వాత ఇది పురాతన UN ఏజెన్సీగా కూడా మారింది అని అంటున్నాం. ఇక ITU ప్రస్తుతం 193 దేశాలకి సంబంధించి సభ్యత్వాన్ని పొందుపరచడం జరుగుతూ ఉంది. సభ్యత్వాలు ఎన్ని దేశాలకు ఉన్నాయి ITUలో అని అంటే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లో మొత్తం 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ అసెంబ్లీ అనేది ఇప్పుడు 20వ సమావేశం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఇది ITU యొక్క 4 సంవత్సరాలకి సంబంధించి ఒకసారి జరిగే ప్రపంచ సదస్సు అని అంటున్నాం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించి సదస్సు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు అని అంటే 4 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇండియా హోస్ట్ కంట్రీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ పైన సైన్ చేసిందని గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత ఈ ITUకి సంబంధించి విధానాలు పద్ధతులపైన ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాలని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ITU రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 ప్రకారం ITU కన్వెన్షన్ ఆర్టికల్ 13 ప్రకారం విధులు అనేవి ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. ఇక 2024లో జరగనున్నటువంటి తదుపరి
ఈ WTSAకి సంబంధించి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి కూడా భారత్ ప్రతిపాదిస్తూ ఉంది. అలాగే భారత్లో టెలి సేవలకి సంబంధించి 5G టెక్నాలజీ అనేది కీలకంగా మారబోతూ ఉంది. సో దీనిని ITU కూడా ప్రత్యేకంగా గుర్తించింది. నెక్స్ట్ జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ అంటున్నాం. సో ఈ జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మన కరెంట్ అఫైర్స్లో అనంటే, రష్యా ఈ ఉక్రెయిన్పై చేస్తున్నటువంటి దాడులలో భాగంగా ఈ అణువిద్యుత్ ప్లాంట్పై, జపోర్జియా అణువిద్యుత్ ప్లాంట్పై కూడా దాడి చేయడం జరిగింది. సో మరి ఇది ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్లలో, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అణువిద్యుత్ ప్లాంట్లలో టాప్ 10లో ఒకటిగా ఈ జపోర్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని చూడడం జరుగుతూ ఉంది. సో ఈ జపోర్జియా న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఆగ్నేయ ఉక్రెయిన్లోని ఎనార్హోదర్ నగరానికి సమీపంలో ఉన్నది. సో ఇది డిప్నర్ నదికి సంబంధించినటువంటి రిజర్వాయర్కి దగ్గరగా ఉన్నది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. సో ఐరోపాలో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్, అలాగే ప్రపంచ దేశాలలో టాప్ 10 న్యూక్లియర్ ప్లాంట్స్లో జపోర్జియా ఒకటి అని అంటున్నాం. దీనిపైన రష్యా దాడి చేయడం జరిగింది. సో మరి ఇలా దాడి చేసిన తర్వాత ఈ పవర్ ప్లాంట్కి సంబంధించి 6 VVER థౌజండ్స్ ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లు ఇందులో ఉన్నాయి అని అంటున్నాం. దీనికి సంబంధించి ఇది మొత్తం 5700 మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది అని అంటున్నాం. సో మరి ఈ ప్లాంట్కి సంబంధించి ప్రమాదం ఏం లేదు అని చెప్పేసి రష్యా సైన్యం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పుడు ఏ అణువిద్యుత్ ప్లాంట్ పైన దాడి జరిగింది అన్నప్పుడు జపోర్జియా అణువిద్యుత్ ప్లాంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక రష్యా రేటింగ్స్కి సంబంధించి డౌన్ గ్రేడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ప్రపంచంలో కొన్ని సంస్థలు ఇచ్చేటువంటి రేటింగ్స్ అనేవి ఆర్థిక పరంగా ఆ దేశాలకి మేలు చేసేలాగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారు అని అంటే, రష్యాకి సంబంధించి పాశ్చాత్య దేశాలు ఏవైతే ఐరోపా దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలతో పాటు ఇతర ఆంక్షలు. సో వీటి నేపథ్యంలో ఇప్పుడు మూడీస్ మరియు పిచ్కి సంబంధించినటువంటి రేటింగ్ సంస్థలు జంక్ గ్రేడ్కి రష్యాని తగ్గించడం జరిగింది. సార్ మరి ఈ జంక్ రేట్కి తగ్గించడం అంటే ఏంటి అని అంటే, రష్యా యొక్క దీర్ఘకాలిక అలాగే సీనియర్ అసురక్షిత స్థానిక మరియు విదేశీ కరెన్సీకి సంబంధించి రుణ రేటింగ్లు అనేవి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ద్వారా BAA3గా ఉన్నటువంటి వాటిని B3కి తగ్గించడం జరిగింది రేటింగ్లో. సో ఓవరాల్గా ఇటీవల రష్యా రేటింగ్స్ని తగ్గించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం మూడీస్ మరియు పిచ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత రేటింగ్ తగ్గించారా లేదా అంటే ఎస్ తగ్గించారు అని గుర్తుంచుకోవాలి. ఇక పిచ్ అదే సమయంలో రష్యా రేటింగ్కి సంబంధించి BBB నుంచి Bకి తగ్గించడం జరిగింది. సో ఇలా ఈ రేటింగ్ వాచ్ నెగిటివ్ పైన ఈ జంక్ గ్రేడ్ అనేది ఆధారపడి ఉంది అని అంటున్నాం. జంక్ గ్రేడ్కి సంబంధించి డౌన్ గ్రేడ్ చేయబడినటువంటి రేటింగ్ ఏదైతే ఉంటుందో దీన్నే ఊహాజనిత లేదా జంక్కి సంబంధించినటువంటి రేటింగ్గా చెప్తా ఉన్నాం. ఇది డిఫాల్ట్ ప్రమాదాన్ని చూపెడుతుంది. ఈ డిఫాల్ట్ ప్రమాదాన్ని చూపెట్టినప్పుడు ప్రపంచ సంస్థలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఈ దేశానికి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం, ఇతర సహాయాలు అనేవి నిలిపివేయబడతాయి. ఇక సార్వభౌమాధికారానికి సంబంధించి అధిక క్రెడిట్ రిస్కులకి సంబంధించి రష్యా గురవుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక G7కి సంబంధించి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి G7 కూటమి కూడా రష్యాపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. ప్రపంచ వాణిజ్యం రష్యాను వేరు చేయడానికి చేసినటువంటి స్విఫ్ట్ ఇంటర్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మనం ప్రీవియస్ క్లాసులలోనే తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మహమ్మారికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగింది. పాండమిక్స్ ఏవైతే వచ్చాయో ఇప్పటివరకు వచ్చినటువంటి పాండమిక్లో ప్రపంచమంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. సో పాండమిక్ ట్రీటీ అనేది భవిష్యత్తులో COVID-19 వంటి ఏ పాండమిక్ వచ్చినా, ఏ మహమ్మారి వచ్చినా కూడా వాటికి సంబంధించి సిద్ధంగా ఉండేందుకోసం అని చెప్పేసి ఈ ఒప్పందాన్ని చేయడం జరిగింది. మరి ఈ ఒప్పందానికి సంబంధించి భవిష్యత్తులో వచ్చేటువంటి మహమ్మారులను ఎదుర్కోవడం ప్రధానమైనటువంటి అంశం అంటున్నాం. ఇక 2021కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో ఈ మహమ్మారి ఒప్పందాన్ని రూపొందించడానికి, ప్రపంచ ప్రక్రియను ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది. ఇటీవల మహమ్మారి ఒప్పందానికి సంబంధించి ఎక్కడ గైడ్లైన్స్ని రూపొందించారు అని అంటే ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ అని చెప్పేసి
మనం గుర్తుంచుకోవాలి. ఈ సెషన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 1947లో స్థాపించబడిన తర్వాత రెండవ ప్రత్యేక సెషన్ అనేది దేనికి సంబంధించి జరిగింది అని అంటే ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి సంబంధించి ఇటీవల జరిగింది. అది WHO స్థాపన తర్వాత ఇది రెండవసారి అని అంటున్నాం. ది వరల్డ్ టుగెదర్ అనేటువంటి పేరుతో ఒక నిర్ణయాన్ని ఆమోదించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇటీవల మహమ్మారికి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించి పలు దేశాలు సంతకాలు చేసినాయి, దీనికి సంబంధించినటువంటి ఒప్పందం పేరేంటి అని అంటే ది వరల్డ్ టుగెదర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అని అంటున్నాం. అలాగే WHOకి సంబంధించి ఒక స్పెషల్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉంది. దీనిలో ఆర్టికల్ 19కి అనుగుణంగా ఈ ఒప్పందం అనేది జరిగింది. ఇక ఇంటర్ గవర్నమెంటల్కి సంబంధించినటువంటి నెగోషియేషన్ బాడీగా కూడా మనం ఈ ఆర్టికల్ 19 WHO గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఆరోగ్య విషయాలపైన సమావేశాలు వాటిని స్వీకరించడం ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఇది అధికారాన్ని ఇస్తూ ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 19 గురించి చెప్తా ఉన్నాం. అది WHOకి సంబంధించినటువంటి ఆర్టికల్. అలాగే ఒప్పందాలను స్వీకరించడానికి 2/3 మెజారిటీ అనేది కూడా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్వదేశీ దర్శన్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్వదేశీ దర్శన్ అవార్డులని రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ఏజెన్సీలకి సంబంధించి ప్రత్యేకంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి స్వదేశీ దర్శన్ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ స్వదేశీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వినూత్న విధానం ప్రణాళికాబద్ధమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి ఉత్తమ పద్ధతులను గుర్తించి అవార్డులని అందజేస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. స్వదేశీ దర్శన్ అనేది కేంద్ర రంగానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. ఎప్పుడు ప్రారంభమైంది ఇది అని అంటే 2014-15లో ప్రారంభించడం జరిగింది స్వదేశీ దర్శన్. ఇది పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పథకంగా మనం గుర్తుంచుకోవాలి. ఏ విధంగా అని అంటే వినూత్న విధానాలు, ప్రణాళికబద్ధమైనటువంటి చర్యలు అలాగే ఇతర అంశాలతో ఈ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం పర్యాటక రంగంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇతర రాష్ట్రాలకి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి కేంద్రం ఆర్థిక సహాయం అనేది ఈ ప్రోగ్రాంలో భాగంగా చేస్తూ ఉంది. సో ఇలా పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ అవార్డ్స్ని అందజేయడం జరిగింది. మొత్తం ఇది 15 థీమ్స్తో అంటే ఎలా అనంటే ఈ పథకం కింద కోస్టల్ సర్క్యూట్, బౌద్ధ సర్క్యూట్, ఏకో సర్క్యూట్, ఎడారి సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్, నార్త్ ఈస్ట్ సర్క్యూట్, కృష్ణా సర్క్యూట్, రూరల్ సర్క్యూట్, రామాయణ్ సర్క్యూట్, సూఫీ సర్క్యూట్, స్పిరిచువల్ సర్క్యూట్స్తో పాటు 15 థీమెటిక్ సర్క్యూట్లను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. భారతదేశానికి సంబంధించి భౌగోళికంగా విభిన్న ప్రాంతాలను ఇందులో తీసుకోవడం జరిగింది. ఇక తీర్థాంకర్ సర్క్యూట్ అలాగే వైల్డ్ లైఫ్ సర్క్యూట్ అనేవి కూడా ఇక్కడ కీలకంగా చూడాల్సి ఉంటుంది. మొత్తం ఈ పథకం కింద భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి 5,500 కోట్లను ఇస్తున్నారు. 76 ప్రాజెక్టులకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని గుర్తుంచుకోవాలి. ఇక 500 కంటే ఎక్కువ పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి దాని గురించి గుర్తుంచుకోవాలి. ఇక భద్రతా హామీలపై బుడాపెస్ట్ మెమోరాండం అని అంటున్నాం. సో ఈ బుడాపెస్ట్ మెమోరాండం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ఉక్రెయిన్ పైన ఇటీవల రష్యా దేశం దాడి చేస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించి రష్యా ఈ బుడాపెస్ట్ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ బుడాపెస్ట్ మెమోరాండం అనేది భద్రతకి సంబంధించినటువంటి నిజమైన హామీని ఇస్తున్నటువంటి మెమోరాండమే బుడాపెస్ట్ మెమోరాండం. సో మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో తప్పకుండా దీని గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ బుడాపెస్ట్ మెమోరాండానికి సంబంధించి సెక్యూరిటీ అష్యూరెన్స్ కింద 1994లో హంగేరీలో ఉన్నటువంటి బుడాపెస్ట్లో ఈ ఒప్పందం జరిగింది కాబట్టి దీన్ని బుడాపెస్ట్ ఒప్పందం అని అంటున్నాం. ఎవరైతే అణు బాంబులను కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో ఇందులో ఈ దేశాలకి సంబంధించి ఎలాంటి ఇతర దేశాలకు హాని చేయకుండా ఉండేందుకోసం ఈ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది ఈ ముగ్గురు. సో ఇలా ఈ 3 దేశాలకి సంబంధించి అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం NPT అనేది ఒకటి ఉంది. సో దీనికి సంబంధించి ప్రతిఫలంగా బెలారస్, కజకిస్తాన్ మరియు ఉక్రెయిన్లకి భద్రతా హామీలను అందించడానికి మెమోరాండంలో ప్రత్యేకంగా సంతకాలు చేయడం జరిగింది. సరే ఇప్పుడు
ఈ బెలారస్, కజకిస్తాన్, ఉక్రెయిన్ అనేవి ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి దేశాలు. యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రష్యాకి సంబంధించినటువంటి దేశాలు. ఇవి యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత వీటికి సంబంధించి భద్రతా హామీ ఇచ్చేందుకోసం ఈ ఒప్పందం అనేది జరిగింది అని అంటున్నాం. అలాగే ఈ ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్ ప్రపంచంలో 3వ అతిపెద్ద అణు ఆయుధ కర్మాగారాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ ఒప్పందం ద్వారా దాన్ని వెనకకు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఒప్పందాలకి సంబంధించి మెమోరాండం ఫలితంగా 1993 మరియు 96 మధ్యన బెలారస్, కజకిస్తాన్ అలాగే ఉక్రెయిన్ అణ్వాయుధాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. అలా ఈ 3 దేశాలు కూడా అణ్వాయుధాలు లేకుండా వెళ్ళిపోయాయి. మరి ఈ అణ్వాయుధాలు లేనటువంటి దేశాల మీద అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఎలాంటి యుద్ధం ప్రకటించరాదు అని చెప్పినటువంటి మెమోరాండమే బుడాపెస్ట్ మెమోరాండం. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, రష్యా అన్ని ఆయుధాలను కలిగి ఉండి ఉక్రెయిన్ పైన యుద్ధం కోసం వెళ్తూ ఉంది. సో అలా ఈ బుడాపెస్ట్ మెమోరాండం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అంటున్నాం. ఇక 1992 లిస్బన్ ప్రోటోకాల్ తర్వాత వచ్చినటువంటిది ఇది. ఉక్రెయిన్, బెలారస్, కజకిస్తాన్కి సంబంధించినటువంటి మొదటి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపుకి సంబంధించి ఇది బుడాపెస్ట్ మెమోరాండం గురించి మనం ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. అణ్వాయుధాల సంఖ్యను తగ్గించడానికి 1991లో యుఎస్ మరియు సోవియట్ యూనియన్ ప్రత్యేకమైనటువంటి సంతకాలు చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే రష్యా ఎప్పుడు అణ్వాయుధాలను తగ్గించేందుకు ఒప్పందం చేసుకున్నారు అని అంటున్నాం 1991లో. సో ఇలా ఈ ప్రపంచ దేశాలలో ఈ 2 దేశాలు అణ్వాయుధాలను తగ్గించేందుకు ఒప్పందం చేసుకుంటే, ఇక యుఎస్ఎస్ఆర్ నుంచి బయటకు వచ్చినటువంటి దేశాల దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను వెనుకకు తీసుకునేందుకు ఈ బుడాపెస్ట్ మెమోరాండం అనేది ప్రత్యేకంగా జరిగింది అని చెప్తా ఉన్నాం. దీని తర్వాత జన్ ఔషధి బాలమిత్ర కార్యక్రమం అంటున్నాం. ఏవైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయో వాటి ప్లేస్లో భారతదేశంకి సంబంధించి జన్ ఔషధి దివాస్ వారోత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా 75 ప్రదేశాలలో జన్ ఔషధి బాలమిత్ర కార్యక్రమం అనేది ఈ మార్చిలో నిర్వహించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో వీటికి సంబంధించి బ్రాండెడ్ ఔషధాలకి ఆ పేరుతో ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం, ఎక్కువగా ప్రజలకి సంబంధించి ఇంగ్లీష్ మెడిసిన్స్ని దూరం చేస్తూ భారతదేశం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ జన్ ఔషధ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ని ఎక్కువగా అందరికీ అర్థమయ్యేలాగా, ముఖ్యంగా పిల్లలకి సంబంధించి కూడా వీటి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. జన్ ఔషధి బాలమిత్రులకి సంబంధించి ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్కి బ్యూరో ఆఫ్ ఇండియా అనేవారు ప్రత్యేకంగా ఒక క్విజ్ కాంపిటీషన్ని పిల్లలకి తీసుకురావడం జరిగింది. సో ఇలా ఇది ఇంపార్టెంట్. ఇక 100 మంది బాలమిత్రులకి సంబంధించి ఒక్కొక్కరికి 200 రూపీస్ కూపన్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని అంటున్నాం. ఇక జన్ ఔషధి సందేశాన్ని వ్యాప్తి చేసేటువంటి ఉద్దేశంతో 75 ప్రదేశాలలో ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రికి సంబంధించినటువంటి జన్ ఔషధ్ ప్రోగ్రామ్ అనేది మనం జనరిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ చనిపోయారు. సో ఇటీవల ఏ ఫేమస్ క్రికెటర్ మరణించారు అని అంటే ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి క్రికెటర్ షేన్ వార్న్ అని గుర్తుంచుకోవాలి. సో ఇతను స్పిన్నర్, దిగ్గజ స్పిన్నర్ అని అంటున్నాం. ఇతను 145 టెస్టులలో మొత్తం 708 వికెట్లను తీయడం జరిగింది. తన కెరియర్లో 1992 నుంచి 2007 వరకు 15 సంవత్సరాలకు పైగా ఇతను ఆస్ట్రేలియాకి లెగ్ స్పిన్నర్గా క్రికెట్ ఆడడం జరిగింది. ఇక 1999లో ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ విజేతగా కూడా ఇతను ఉన్నాడు. అలాగే ఆధిపత్య ఆస్ట్రేలియన్లో అంతర్భాగంగా ఉన్నందున క్రీడా చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా ఈ షేన్ వార్న్ పిలవడం జరుగుతూ ఉంది, షేన్ వార్న్ని. ఓకే, సో ఇక దీని తర్వాత భోగరాజు సీతారామయ్యకి సంబంధించి మ్యూజియంని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఈ మ్యూజియంను అనంటే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక మ్యూజియంని భోగరాజు సీతారామయ్య కోసం ఏర్పాటు చేస్తున్నారు. సరే, ఈయన ఎవరు అనంటే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులుగా ఇతను వెరీ ఫేమస్. అలాగే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ కాస్త యూనియన్ బ్యాంక్ అయింది. మరి ఎప్పుడు స్థాపించాడు సార్ ఇతను అనంటే 1923 నవంబర్ 23న భోగరాజు గారు ఈ ఆంధ్ర బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఈ బ్యాంకే యూనియన్ బ్యాంక్గా మారడం జరిగింది అని గుర్తుంచుకోవాలి.
ఇటీవల భోగరాజు సీతారామయ్య గారి మ్యూజియంని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎల్ఐసికి సంబంధించి సిఎఫ్ఓగా సునీల్ అగర్వాల్ గారిని నియమించడం జరిగింది. ఈయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని అంటున్నాం. ఇటీవల ఎల్ఐసికి నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వచ్చారు. తను ఎవరు అని అంటే సునీల్ అగర్వాల్. సో దీన్ని గుర్తుంచుకోండి. ఇక ఎల్ఐసికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సవాంగి సంజయ్ సోమన్ ఇప్పటివరకు ఈ బాధ్యతలను నిర్వహించడం జరిగింది. ఇతని ప్లేస్లో కొత్త అతను వస్తున్నాడు. ఇక ఈజిప్ట్ రాజధాని ఖైరో వేదికగా షూటింగ్ సమైక్యకి సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో భారత్కి స్వర్ణ పథకం లభించింది. సో దాన్నే ఐఎస్ఎస్ఎఫ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ షూటింగ్ పోటీలకి సంబంధించి భారత పథకం సాధించినటువంటి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్కి సంబంధించి ఈషా సింగ్, రుచిత అలాగే శ్రీ నివేతిలతో కూడినటువంటి భారత జట్ అనేది ఈ గోల్డ్కి సంబంధించినటువంటి మెడల్స్ సాధించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇక ఈ స్వర్ణ పథకాలకి సంబంధించి భారత్ బృందం 16.6 తేడాతో ఆండ్రియా కెరీనా జర్మనీకి సంబంధించినటువంటి జట్టు పైన ఈ విజయం సాధించారు అని మనం ప్రత్యేకంగా వీరి గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.